సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రసంగం చేస్తే పెంతుకోస్తు అనే పండగ దినాన్న 3,000 మంది వచ్చి బాప్తీసం తీసుకున్నారు. ఎవరి ప్రసంగం అనుకుంటున్నారు? అది పేతురు గారి ప్రసంగం. 1,000 మంది సంఘం పేతురు గారి చేతుల మీదుగా ప్రారంభమైపోయింది సంఘం. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, నీకు ఇస్తానన్న నా సంఘాన్ని కట్టు, నీకు అధికారం ఇస్తున్నాను. అనాది దేవుని సంకల్పమైన సంఘం. ఎవరు సంఘం కట్టడం గొప్పతనమా అనుకుంటున్నారేమో? గొప్పతనమే. సంఘం అంటే ఎంత గొప్పదో తెలుసా? నీ కొడుకు బడికి వెళ్తే చదివే వస్తుందేమో, నీ కొడుకు నువ్వు సంఘానికి వస్తే నీకు నిత్య జీవం వస్తుంది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, బా ఏమి ఘనత ఇచ్చాడండి. పాతాళ లోక ద్వారములు, నువ్వు సంఘములో ఎవడినైతే చేర్చుకుంటావో వాడు పాతాళానికి వెళ్ళడు. పేతురు ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను లేఖనాన్ని అన్నాడు. నీలో ఎంతమంది బైబిల్ నమ్ముతారు?